సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మల్లన్న సాగర్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎఫ్డీపీ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దేశ సంపద పెరుగుదలకు నీటి వనరులు అత్యంత అవసరమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రిజర్వాయర్ల కోసం ఆలోచన చేసిన వ్యక్తి నెహ్రూ అయితే తర్వాత అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేదని కొనియాడారు. ఇతర దేశాలకి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ అభివృద్ధి చూసి కొందరు అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంత సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఇవన్నీ రిజర్వాయర్లు కట్టి 18,75,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా మరొక 20 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అంటే ఉన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరించడం అంటే దాదాపు మొత్తం కలుపుకుంటే సుమారుగా అన్ని కలుపుకుంటే 40 లక్షల ఎకరాలు ప్రత్యక్షంగా లాభం పొందుతా ఉన్నాయి. ఇంకా పరోక్షంగా ఇంకా చాలా ఉన్నాయి. వాగులెంబడి, నదులెంబడి లిఫ్ట్ పెట్టుకొని, మోటార్లు పెట్టుకొని, కరెంటు పెట్టుకొని నీళ్లు తీసుకునేటువంటి వారి సంఖ్య ఇంకెక్కువ ఉంటుంది. ఈ విధంగా ఒక 50 లక్షల ఎకరాలకు 31 నియోజకవర్గాలలో 13 జిల్లాలకు ఈ కాళేశ్వరం నీటితో 2 పంటల సస్యశ్యామలం చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ఎవరికి అందలే, ఎవరికి ఆలోచన కూడా రాలే. మేము కూడా రాజకీయంలో 47 సంవత్సరాలు అయింది. అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, అనేక మంది నాయకులను చూసినాం. కానీ పట్టుదలతో అనుకున్న పని సాధించి ప్రజల అవసరాలు తీర్చినటువంటి ఒకే ముఖ్యమంత్రిని కేసీఆర్.